వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో ఆ గాజు గ్లాసు గుర్తు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఓటేస్తారు. ఇంకెవరు మిత్రులతో కూడా ఓటేసేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. మరి ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటి విషయం చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున బీజేపీ పొత్తు పెట్టుకున్నా, తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా జనసేన ఓట్లు మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఎలా వాళ్ళ ఓట్లు లేవు కదా, వేరే వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళని గెలిపించాలి. బీజేపీ వాళ్ళ విషయం అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు. అందరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి, మేము వస్తాం, మాకు ఒక 50 సీట్లు కావాలి, మాకు ఒక 8, 9 లేదా 10 ఎంపీ సీట్లు కావాలి, ఎవరి కోసం ఇస్తారు ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మెడ మీద కత్తి పెట్టి ఈ రోజున బీజేపీ వస్తుంది. బీజేపీకి కావాల్సింది ఏంది? ఈ తెలుగుదేశం కూటమి లేకపోతే వీళ్ళందరూ కూటమి గెలవటం కాదు, వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలి, ఎక్కువ సీట్లు వాళ్ళు గెలుచుకోవాలి, వీళ్ళ ద్వారాగా కూటమి ఓడిపోవాలి. కూటమి ఓడిపోవడం ద్వారా ఖచ్చితంగా అండి కూటమి ఓడిపోవటమే బీజేపీ లక్ష్యం. పొత్తు పెట్టుకోవటం అందరూ నా ఉద్దేశం. నేను ఎవరైనా ఆలోచిస్తానంటే కూటమి ఓడిపోతే ఎక్కువ లాభం అండి బీజేపీ. ఎలా లాభం అంటే కూటమిలో వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారు. కూటమి ఓడిపోయిన తర్వాత మిగిలిన తెలుగుదేశం పార్టీలు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఉంటారు, వాళ్ళని కూడా బీజేపీలోకి తీసుకొని బీజేపీ నెక్స్ట్ ఎన్నికలకు 2029కి బలపడేటువంటి విధంగా ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక రాజకీయంగా ఎదగాలనేటువంటి ప్రయత్నం అయితే ఈ రోజున ఉంది. పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుంది. మరి ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదా? చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు, కృష్ణాంజనేయులు ఏమి చెప్తున్నాడు అని అనుకోవచ్చాడు. చంద్రబాబు నాయుడికి తెలిసినా సరే ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఇది విషయం. రైట్. రామ్ కుమార్ గారు, ఏంటి ఇంత కుట్ర చేస్తున్నదా మీ పార్టీ? ఇప్పుడు నాకు అదే చూస్తున్నది అంటే మెడ మీద కత్తి అంటే ఢిల్లీ నుంచి ఇక్కడ పెట్టేస్తారా, లేకపోతే ఎవరు ఎక్కడ కత్తి పెట్టారు, ఇది ఎక్కడ తీసారో మరి వారే చెప్పాలండి. ఎవరి మెడ మీద ఎవరు కత్తి పెట్టారు అనేది మాకైతే చెప్తున్నాను కదండి. డిస్కషన్స్ ఎలా జరుగుతాయి అవి ఇంటర్నల్ గా జరుగుతాయి, కానీ ఈ బెదిరింపుల వల్ల రాజకీయ పార్టీలు ఒకరికొకరు బెదిరిపోయేంతుందా? ఎన్ని క్వశ్చన్ అంటే ఊరికే క్వశ్చన్స్ అనేది తెలిపి మా మీదకి చెప్పారు. కానీ కృష్ణాంజనేయులు గారు లాస్ట్ లో 4 మాటలు ముందంతా కూడా ఏదో మరి వైసీపీ గురించి చెప్తూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగానే చెప్పారు. లాస్ట్ లోనే మా మీదకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి వారితో వెళ్ళాలి, మాకైతే వాటి గురించి అది కొన్ని అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక పార్లమెంట్ లోనో ఒక అసెంబ్లీలోనో గెలుస్తుందా అంటే కిందకి వెళ్ళి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అక్కడ ఇక్కడ తెచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వారి కిందకి వెళ్ళి తెలుసుకునే ఇన్ఫర్మేషన్. మరి భారతీయ జనతా పార్టీ టీడీపీ చర్చలు గదుల్లో కత్తులు పెట్టేసుకోవడం ఇవన్నీ మరి మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీకున్నది 0.8% ఓట్లు అయితే మీరు 10 పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నారంటే తెలుగుదేశం గత్యంతరలేని పరిస్థితుల్లో మీరుతో పొత్తు పెట్టుకుంటోంది. అలాంటి పరిస్థితి వాళ్ళ